ఈ రోజు మా ప్రాంతాల్లో ఇల్లులు ఎలా ఉంటాయో చూపిస్తాను, నాతో పాటు రండి. మేము ఎక్కువగా మట్టి ఇల్లులను వాడుతూ ఉంటాము. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మట్టి ఇల్లే అనమాట. ఇంటి ముందు కల్లాపు చల్లి ఇంటి ముందు మొగ్గులు అనేది వేసుకుంటూ ఉంటారు. ఈ మొగ్గు అనేది బియ్యం పిండితో వేస్తారు. ఇదే అనమాట మట్టి ఇల్లు. పెంకిటిల్లు అని కూడా మీరు చెప్తూ ఉంటారు. ఏంటంటే మా ప్రాంతాల్లో ఈ మట్టిల్ని ఎందుకు వాడతారు అంటే, ముందుగా ఈ మట్టిల వల్ల మనకి చల్లదనం అనేది ఎక్కువగా ఉంటుంది, వేడి అనేది బయట నుండి లోపలికి రాదు, అందుకని మట్టి ఇళ్ళని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా పూర్వం రోజుల్లో వాళ్ళ దగ్గర డబ్బులు అవి ఉండేవి కావు కాబట్టి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడానికి స్తోమత, ఇటుక పెట్టెలు అవన్నీ కొనుక్కోవడానికి డబ్బులు అనేది ఉండేది కాదు. అందువల్ల కొండల్లో నుండి ఎర్రమన్ను అనే దాన్ని తెచ్చుకుంటారు. దాన్ని తెచ్చుకొని నీళ్ళేసి బాగా తొక్కి దాంతో ఇల్లులన్నీ కూడా తయారు చేసుకుంటారు. మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట. మట్టితో ఇల్లుని తయారు చేసుకున్న తర్వాత దాన్ని పేడతో అలుక్కుంటారు. బొగ్గులని వాటిని చితగొట్టి, అంటే మనం ప్రస్తుతం అంటే కడుక్కోవడం, ఇంటిని ముగ్గులు అన్నీ పెట్టుకోవడం చేస్తుంటాం, వాటర్తో మనం శుభ్రం చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. మీరు దీన్ని చూడొచ్చు, ఇక్కడ మీకు అంతా కూడా పేడ మాత్రమే కనిపిస్తుంటుంది, అంటే పేడతో అలుక్కుంటారు. మీరు లోపల చూసినట్టయితే బ్లాక్ కలర్గా కనిపిస్తుంటుంది. దానికి గల రీజన్ ఏంటంటే దాంట్లో బొగ్గుని చిత్తగొట్టి మరి పెడతారు. ఇది మనకి ఒక మంచి యాంటీబయాటిక్ లా కూడా పనిచేస్తుంది, మనకి తొందరగా రోగాలు అవి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మా ప్రాంతాల్లో ఉండే తలుపులు ఈ విధంగా ఉంటాయి, మీకు కనిపిస్తుంది కదా. వాటి యొక్క తాళపు చెవులు ఈ విధంగా ఉంటాయి, మీరు దగ్గర నుండి కూడా చూడొచ్చు. ఈ తాళాలు, ఈ తలుపులు అనేవి పూర్వం బాగా చాలా పూర్వం రోజులు, అంటే మా తాతయ్యలు, మా నానమ్మ తాతయ్య వాళ్ళ తాతయ్యలు, అమ్మమ్మలు, ముత్తమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళ రోజుల నుండి ఇవి ఇలానే ఉన్నాయి స్టిల్. ఒకవేళ ఏమైనా చిన్నది ఇరిగినట్టుగానే అనిపిస్తే మాత్రం వెంటనే కొండకెళ్ళి ఆ ఎర్రమన్ను అనేది తెచ్చుకుంటారు. మీరైతే లోపలికి కూడా వచ్చి చూడొచ్చు. మీరు లోపలికి వచ్చినట్లయితే ఈ పైన ఉన్న భాగాన్ని అటుకు అని పిలుస్తాం మేము. మాకు అవసరం లేని సామాన్లు అన్నింటినీ కూడా ఈ పైన ఉంచుకుంటాము. నిచ్చెన అనేది ఉంటుంది, మీకు ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ లో చూపిస్తాము. గదులు చిన్నవైనా సరే ఇక్కడ ఉండే మనుషుల హృదయాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక చిన్న కిచెన్ టైప్ లో యూజ్ చేసుకుంటారు. కాకపోతే గ్యాస్ బండని ఎక్కువగా వాడరు, కర్రల పొయ్యిని ఎక్కువ వాడుతూ ఉంటారు. రోజు ఉదయాన్నే, అంటే వారానికి ఒకసారి వెళ్ళి కర్రలను వాటిని సేకరించి కొండలపై నుండి తెచ్చుకొని వాటితో వండుకుంటారు. మీరైతే చూస్తున్నారు కదా, దీన్ని గల్ల బుట్టి ఏదో అంటారు, దీన్ని బుట్టే అంటారు. దీంట్లోనే ఇలాగ ఉల్లిపాయలు, టమాటాలు ఏవైనా సరే కిందన పెడితే ఏవైనా ఎలకలు అవి వచ్చి తినేస్తాయని చెప్పి వీటిలోనే నిల్వ చేసుకుంటారు. మీరైతే చూడొచ్చు, ఎక్కువ సామాన్లు కూడా ఉండవు, ఎన్ని కావాలో అన్ని మాత్రమే వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. మీరు ఇదంతా కూడా చూడొచ్చు. అండ్ ఈ లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ కర్రలు కొట్టే సామాన్లు, అంటే మీరు చూడొచ్చు, కత్తులు, కటార్లు, పొలానికి ఉపయోగించే వాటన్నిటిని కూడా ఇక్కడ ఉంచుకుంటారు. ఇది దేవుడి మూల అన్నమాట. ఇక్కడ దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసి స్నానం చేసి ఫస్ట్ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత వంట అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ దీపం బుడ్లే ఉపయోగిస్తూ ఉంటారు, లేదా ఇలా చిన్న చిన్న లైట్ని వాడుతూ ఉంటారు. అందువల్ల ఎక్కువగా కరెంట్ అనేది మనకు ఉండకపోవడం వల్ల దీపం బుడ్లు వాడుతూ ఉంటారు. ప్రస్తుతం కరెంట్ కూడా లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చీపుని కట్టి నిల్వ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మీకు ఎర్రమన్ను అనేది కనిపిస్తూనే ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మీకు ఇంకో రూమ్ చూపిస్తాను, నాతో రండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చెప్పాను కదా ప్రస్తుత రోజుల్లో కూడా మేము కట్టెల పొయ్యిన వాడుతున్నాం అని చెప్పేసి. ఇదే అనమాట, ఇలాగా మట్టితోనే మేము ఇలా తయారు చేసుకుంటాము. దీంట్లో అయితే వండుకుంటాము. అత్యవసరం అన్న టైంలో, అంటే వర్షం ఏమైనా పడినప్పుడు మాత్రమే గ్యాస్ బండలు ఉపయోగిస్తూ ఉంటాము. మీకు ఇది కనిపిస్తుంది కదా, దీని మీద అయితే మేము కోడిని అవి పెట్టుకుంటాం అనమాట. కోడిలు వస్తాయి కదా, వాటిని తీసి ఇక్కడ తిక్కేస్తాము. దీన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు తలుపు కనిపిస్తుంది కదా, ఆ తలుపు మీకు ఒకలా కనిపించింది కదా. ఈ తలుపు ఏంటంటే ఇలా మనం దీనికి ఇలా తాళాలు వేయాలి. అయితే చూడొచ్చు, ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ తాళాలు అనేది వేస్తారు. తీసిన తర్వాత సమ్మన్ ఎవరైనా లోపల నుండి తలుపు వేసినా సరే దీన్ని ఇలా నాక్ చేస్తారనమాట, కొట్టడం అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఈ లోపలికి కూడా వెళ్దాము.
మీరు ఈ లోపలికి వచ్చుంటే ఇది ఒక చిన్న మినీ బెడ్రూమ్లో మీకు కనిపిస్తుంది. అంటే మీ భాషలో చెప్పాలి అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మీకు కనిపిస్తుంది కదా, ఇందాక నేను చెప్పాను కదా అట్టు మీద సామాన్లు అనేవి పెడతారు అని చెప్పేసి. ఇక్కడ నుండి అట్టు అనమాట, దీన్ని మేము అటుకు అంటాము. అట్టు సంథింగ్ ఏమైనా అనొచ్చు. ఈ పైన సామాన్లు అనేవి ఉంచుతారు. ఇదే అన్నమాట. ఇంకా మా ఇంటి చుట్టుపక్కల చూపిస్తాను, నాతో పాటు రండి. మా ఇంటి బయట ఎలా ఉంటుందో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే మేము పశువుల్ని కట్టుకుంటాము. ఇదే ఇక్కడైతే స్నానాలు అవి చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో. ఇక్కడైతే పశువులకి అది గంజి నీళ్ళు అలాంటివన్నీ కూడా ఇందులో వేస్తారు. ఇది ఏంటంటే ఒక రాయిని చెక్కి, అంటే ఒక స్థిరంగా ఉండాలి అని చెప్పేసి రాయిని చెక్కి అంటే ఇలా చెక్కుతారనమాట. ఒక గిన్నె మాదిరిగా చెక్కి దాంట్లోనే వీటిని అయితే వేస్తారు. గంజిని తిన్న వాటిని, అట్టిపళ్ళు, ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయి కదా వాటిని పశువులకైతే మేతగా వేస్తారు. పశువులు ప్రెజెంట్ అయితే బయటకు వెళ్ళాలి, వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అందుకని చెప్పేసి ఇది మాత్రం ఉంది. అవి వచ్చాక వీటిని తాగుతుంది. వాటికి సంబంధించిన గడ్డి మీరు కనిపిస్తుంది కదా, దీన్ని మేము గత్తమని అంటాము. ఇది గడ్డి, దీన్ని గత్తమని అంటాము. అదే పేడ ఉంటుంది కదా, ఆవులు పేడ వేసిన దాన్ని ఇక్కడ సేకరించి దీని మీద పెడతాము. మాకు అవసరమైనప్పుడు ఈ గత్తాన్ని తీసుకుంటాము. అంటే పొలాల్లో వేయడానికి కానీ, లేదంటే ఇల్లు అలుక్కోవడానికి కానీ, కల్లాపులు వేయడానికి కానీ వెంటనే మనకి దొరకనప్పుడు ఇక్కడ నుండి మనం సేకరించుకుంటాము. పశువులకు సంబంధించిన వాటిని ఇలా వేరే దాంట్లో స్టోర్ చేసుకుంటాము. మీకు పశువుల పాలను కూడా చూపిస్తాను. రోజు ఉదయాన్నే పశువులని బయటకు పంపించిన తర్వాత దీని అంతటిని కూడా క్లీన్ చేస్తారనమాట. మీరైతే చూడొచ్చు, దీని అంతటిని కూడా గడ్డితో కప్పి ఉంచుతారు. దీని మీద చిన్న పరకలు లాంటివి కూడా కప్పుతారు. ఇవి ఉన్నాయి కదా, వీటిని కన్నెలు అని అంటాము. పశువులకి కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ కన్నెలి. మీరు చూడొచ్చు, ఇక్కడే మనకి గన్నెలు కూడా సపరేట్గా, అంటే మనం ఇంట్లో చీపులు ఎలా ఉంచుకుంటామో అలా సపరేట్గా ఇక్కడ గన్నెల్ని కూడా ఉంచుతారు. మీరు చూడొచ్చు, వీటినే మేము గన్నెలి అంటాము. ఇది మనకి తుప్పల్లో అంటే పిచ్చి మొక్కలు ఉంటాయి కదా వాటి నుండి ఇలా తయారు చేసుకొని వీటిని తుడవడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటారు. మనకి కిచెన్కి సంబంధించిన అంటే కాయగూరలు వాటిని కూడా ఆర్గానిక్గా పండించుకుంటారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే ఒక గుమ్మడి పండు మనకు కనిపిస్తుంది. మనకి కావాల్సినప్పుడు అయితే వెంటనే కాయగూరలు ఇంట్లో లేనప్పుడు కానీ, వర్షం ఏమైనా పడినప్పుడు కానీ, మనం బయటకు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ గుమ్మడికాయని ఇలా కోసుకొని వండుకుంటారు. లేదు అనుకుంటే వీటి ఆకుల్ని కూడా మనం వండుకోవచ్చు. వీటి పువ్వుల్ని కూడా వండుకుంటారు. పింజలని చిన్నగా ఉంటాయి, వాటిని కూడా వండుకుంటారు. ఇంకా మన ఇంటి చుట్టుపక్కల చాలా వేసుకుంటారు. చిన్న టమాటాలు, పందిరి మునిపళ్ళు అని అంటాము. చిన్న మిరపకాయలు కానీ, ఇంకా అనేక రకమైన కాయగూరలని వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొంచెం మనం ముందుకెళ్ళే కొద్దీ మరిన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. ఇదేంటంటే కోళ్ళని కప్పే గూడు అనమాట. మీకైతే కనిపిస్తుంది కదా, దీన్ని మేమే తయారు చేసుకుంటాము. నార్మల్గా అయితే బుట్టలు అవి ఉంటాయి కదా వాటితో కప్పుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేమే తయారు చేసుకొని ఇలా యూజ్ చేసుకుంటాం. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, నాతో రండి. ఉదయాన్నే 5 ఆ టైంకి కొండకి ఎక్కిపోతారు గొడ్డలు పట్టుకొని. కొండకెళ్ళి కర్రలు అనేవి తెచ్చుకుంటారనమాట. వారానికి సరిపోయే కర్రలు అవి తెచ్చుకొని ఇలా ఇంటి పక్కన కానీ గంత వెనకతలు, అంటే ఇంటి వెనకతల భాగాన్ని గంత అంటాము. ఇలా కర్రల్ని తెచ్చి నిల్వ చేసుకుంటారు. వారానికి ఒకసారి అలా అయితే కొండపైకి వెళ్తారు. మీరైతే చూడొచ్చు, ఎండు కర్రలు ఇవి. పచ్చి కర్రల్ని కూడా తెచ్చి ఎండలో ఎండబెట్టుకొని మళ్ళీ నిల్వ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీకు 3 కన్నాలు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇదొకటి, ఇది 2, ఇది 3. అంటే 3 స్టవ్లు పొయ్యి మీ భాషలో అంటే చెప్పాలి అంటే. దీన్ని ఎందుకు వాడేవాళ్ళు అంటే ఇక్కడ అన్నం వండుకుంటారు కదా, ఈ పొయ్యిలోని అన్నం వండుకుంటారు. ఇక్కడ మనకి వేడి నీళ్ళు అవి కాచుకుంటారు. ఇంకా లెఫ్ట్ సైడ్లోని కూర అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కసారి మొత్తం అంతా వంట అంతా అయిపోవాలని, అంటే ఒక్కొక్కసారి రావడానికి
లేట్ అయిపోద్ది కదా సాయంకాలం పూట. అందుకని చెప్పేసి ఇలాగ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారనమాట. ఇది 3 స్టవ్వుల పొయ్యి. మీకు ఆల్రెడీ ఒక స్టవ్ పొయ్యి ముందు కొంచెం చూపించాను, 2 స్టవ్వుల పొయ్యి కూడా మీకు చూపిస్తాను. ఇదంతటినీ కూడా ఎర్రమట్టితోని దీన్ని తయారు చేసుకొని పేడతోని అలుక్కుంటారనమాట ఎప్పటికప్పుడు. లేకపోతే ఇలా ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇలా పగిలిపోతూ ఉంటుంది. వారానికి ఒకసారి అలా అలుక్కుంటూ ఉంటారు. దీన్ని అయితే ఇప్పటికీ స్టిల్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ పొయ్యి ఉన్న వాళ్ళ దగ్గర ఈ ఊదగొట్టాలు అయితే ఉంటాయి. ఈ మట్టు ఉంది కదా, ఈ మట్టుని ఈ కుండలు పెట్టడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే కుండలు నల్లగా అయిపోతాయి కదా, ఈ నల్లగా అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ పెడితే బొగ్గు అయిపోయి కింద గచ్చు పాడైపోద్ది అని చెప్పేసి ఈ మట్టుని వాడుతూ ఉంటారు. అంతేకాకుండా కుండ సపోర్ట్గా ఉండదు, ఇలా ఉంటుంది కదా, అది పడిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండడం వల్ల సపోర్ట్ ఉంటుంది అనమాట కుండకి. మీరు ఇక్కడ ఇలా చూడొచ్చు. ఇక్కడ అయితే చిన్న గార్డెన్ కూడా ఉంది. మనకు కావాల్సిన కాయగూరలు అన్నీ కూడా ఇలా పండించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏటైతే ఉందంటే కాకరకాయలు అయింది, బీన్స్ అయింది, వంకాయలు అయింది, ఇదిగో మళ్ళీ మిరప ముక్కలు వేస్తాం. ఇది మిరపకాయలా? ఇదిగో ఇక్కడైతే వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయే. బీన్స్ ఎక్కడైతే రెడీ అయిపోతారా? అయిపోయిందమ్మా అది. ఇదంతా కొత్తిమీరే. నీళ్ళు లేక వంకాయలు ఇలాగ ఉన్నారు, కానీ చాలా పెద్ద పెద్ద వంకాయలు. ఇదంతా కొత్తిమీరే. మనకి కావాల్సినప్పుడు ఇక్కడ వంట చేసుకుంటే ఇక్కడ నుండి అవి తీసి అందులో వేసి వెంటనే ప్రిపేర్ చేసుకొని న్యాచురల్గా తింటూ ఉంటారు అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోలు చూస్తూనే ఉండండి నా ఛానల్లోని. మా ప్రాంతంలో ఇలా కొన్ని వాటికైతే పశువుల శాలలు అనేవి ఉంటాయి. ప్రస్తుతం అయితే నేను మేకలతో ఆడుకుంటున్నాను, మీకు మేకల శాల చూపిస్తాను. ఇవి ఎక్కువ మేకలు ఉంటాయి, అవన్నీ కూడా బయట మేత మేయడానికి అయితే తీసుకొని వెళ్ళారు. చిన్నపిల్లల్ని మాత్రం వదిలేశారు. సో ప్రజెంట్ అయితే నేను వాటితో ఆడుకుంటున్నాను. మీకు ఆ మేకల శాల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని పశువుల శాల అంటారు. అంటే దీంట్లోనే ఆవుల్ని వాటిని కడతామన్నమాట. ఇక్కడ నుండి పేడ అవన్నీ కూడా సేకరించుకుంటాం, గత్తం అవన్నీ కూడా ఇక్కడ నుండి తీసుకుంటాము. ఇక్కడ కన్నెలు అవన్నీ కూడా ఉంటాయి. దాని పక్కనే ఒక తాతయ్య వాళ్ళ హౌస్ ఉంది, ఇదే అనమాట. ఏంటంటే ఇక్కడ ఈ తాతయ్య ఒక్కడే ఉంటారు. ఇది పెంకుటిల్లు. ఒకవేళ కానీ పెంకులు ఏమైనా పాడైపోతే ఊర్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నేసి ఇస్తారనమాట. అంటే ఏం లేదా పెంకులు అన్నింటిని కూడా సరిచేసి ఇస్తారు. ఇగో ఈ తాతయ్య ఒక్కరే అక్కడ ఉంటారు. ఏంటంటే ఇతని పని ఇతనే చేసుకుంటాడు. ఇల్లు తుడుచుకోవడం, వంట చేసుకోవడం అన్నీ కూడా అతనే చేసుకుంటారనమాట. ఇప్పుడు నేనైతే తాతయ్యల ఇంటి లోపలికి అయితే వెళ్తున్నాను. లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనకి ఎంట్రన్స్లోనే ఏంటి కనిపించింది అంటే జిల్లి ఉట్టే కనిపించింది. ఇందులోనే మనం కుండలు వాటిని పెట్టుకుంటాము, ఇంకా ఏమైనా సామాన్లు కూడా పెట్టుకుంటాము. ఇదే చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా, కుండ మట్టి అదేమంటారు అవి అదే బొగ్గు అవన్నీ కూడా కిందన అంటకుండా అవన్నీ పెట్టుకున్నాము. తాతయ్య వాళ్ళ ఏంటంటే అతను ఒక్కలే ఉంటారు కదా, కొంచెం అలా ఉందన్నమాట ఇల్లు. ఆయనకి సరిపోయినట్టుగా పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, అంతా కూడా మట్టి ఇల్లే. అది ఎప్పుడో కట్టించిన ఇల్లు, ఇప్పుడు కూడా స్టిల్ బాగానే ఉంది. అతనే యూజ్ చేసుకుంటున్నారు. ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగో చిన్న క్యాన్లు ఉన్నాయి. అంటే ఎవరైనా ఏమైనా క్యారేజెస్ ఏమైనా ఇస్తే అందులో తీసుకుంటారు. ఇదే అనమాట ఆయన పడుకునే ప్లేస్. ఆయన ఒక్కరికి అంటే ఒక్క అతనికే సరిపోయినట్టుగా స్లీప్ పడుకునేలాగా ఉంది. ఇంకా మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మూటల్లోనైతే రైస్ ఉంది. అతను వండుకుంటున్నారు. యాక్చువల్లీ నేను దాన్ని చూసి అతన్ని ఒకటి అడిగాను అనమాట. ఏమని అడిగానో ఒకసారి వినండి మీరే. అన్నం పెడతావు నాకు? అన్నమాట తాత పెడతావా అని అడుగుతుంది. తలకా చూశారు కదా, ఆయన ఎంత ప్యూర్ హార్ట్ పర్సన్. ఫుడ్ అడిగితే ఇవ్వను అని అయితే అనలేదు. కూర బాగోలేదు, నువ్వు తింటావో లేదో అన్నాడు. ఇంకా స్టిల్ ఇంత మంచి మనుషులు ఉన్నారు అంటే చాలా గ్రేట్. అలాంటివన్నీ కూడా మా ఊర్లోనే సాధ్యం.
మీరైతే మాత్రం మా ఊరు రావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మొత్తం అంతా కూడా తిప్పి చూపిస్తా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మేము బోదరాయి అంటాము. మనకి అప్పట్లో ఇప్పట్లో అయితే మిక్సీలు అవన్నీ ఉన్నాయి, మరి అప్పట్లోనే మిక్సీలు అలాంటివి ఏమీ లేవు. అప్పుడు మనం పసుపు దంచుకోవడం కానీ కారాన్ని కూడా బయట నుండి తెచ్చుకునే వాళ్ళు కాదు. మిరపకాయల్ని ఇక్కడ ఇలా సిద్ధగొట్టుకొని కూరల్లో వేసుకునే వాళ్ళు. పచ్చళ్ళు అవి నూరుకోవడానికి కానీ ప్రతిదానికి దీన్నే వాడతారు. బొగ్గులు అవి చెప్పాను కదా, ఇల్లు అలుక్కోవడానికి బొగ్గులు అవి ఉంటాయి కదా, వాటిని కూడా దీంట్లోనే నూరేసి ఇల్లు అలుక్కోవడం అనేది జరుగుతుంది. ప్రతిదీ కూడా మనం ప్రెజెంట్ తింటున్న పచ్చళ్ళు అన్నీ మనం దేన్ని మిక్సీలకి వాడుతున్నామో దాన్ని రాయితో యూజ్ చేసేవాళ్ళు. సో ఇలాంటి మరిన్ని ట్రైబల్స్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.